ఓకే. సో, వెబ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకొక కాన్సెప్ట్ గురించి తెలియాలి. అదే ఇంటర్నెట్. ఓకే. సో, వెబ్ డెవలప్‌మెంట్ అయితే మనం స్టార్ట్ చేస్తాము, నేర్చుకుంటాం. కానీ వెబ్ డెవలప్‌మెంట్ చేస్తున్నామంటే ఆ వెబ్‌సైట్స్ అన్నీ ఎలా నడుస్తున్నాయంటే ఒక ఇంటర్నెట్ వల్ల ఓకే. ఇవంతా వర్క్ అవుతుంది. సో, అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇప్పుడు గ్రాఫిక్స్ ఏం తీసుకొని రాను. నేను చెప్తున్నా జస్ట్ కూర్చొని ఫోకస్‌గా వినండి. ఓకే. ఇక్కడి నుంచి ఏదో తీసుకొనొస్తున్నా గ్రాఫిక్స్ అవేమి ఉండదు ఈ కోర్స్‌లో. ఓకే. ఎవరైతే ఫోకస్‌గా నేర్చుకుంటారో కూర్చొని వాళ్ళకి అర్థమవుతది. లేదంటే మీరు ఏదో లోకంలో ఎళ్ళిపోతారు. నేను చెప్తూ ఉంటా. మీరేదో ఆలోచిస్తూ ఉంటారు. ఓకే. సో, కొంచెం ఫోకస్ పెట్టి ఓకే. మంచిగా వినండి. ఇప్పుడు ఇంటర్నెట్ అంటే ఏంటి? మల్టిపుల్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ సినారియోలో కంప్యూటర్ అంటే ఏంటి? ఏదైనా నెట్వర్క్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే. నా మొబైల్ ఉంది. ఇది కూడా ఈ సినారియోలో ఒక కంప్యూటర్. నా ల్యాప్‌టాప్ ఒక కంప్యూటర్. నా ఇంకొక సిస్టమ్ ఒక కంప్యూటర్. ఇంకొక మొబైల్ ఫోన్ అది ఒక కంప్యూటర్. ఒకవేళ అది ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయ్యి ఉంటే ఓకే. అంటే నెట్వర్క్ నుంచి కనెక్ట్ అయ్యి ఉంటే అదొక కంప్యూటర్ అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ చేసున్నాయి గదా! ఆ కనెక్షన్‌నే ఇంటర్నెట్ అంటాం మనం. ఓకే. మల్టిపుల్ కంప్యూటర్స్‌కి ఏదైతే కనెక్షన్ ఉందో దాన్ని ఇంటర్నెట్ అంటాము. ఓకే. సో, ఇప్పుడు నా దగ్గర 2 ల్యాప్‌టాప్స్ అవ్వనివ్వండి, మల్టిపుల్ ల్యాప్‌టాప్ ఏదైనా అవ్వనివ్వండి, దానికి ఏదైతే వైర్‌లెస్ కనెక్షన్ జరుగుతుందో అదే ఇంటర్నెట్. ఇప్పుడు మన దగ్గరైతే వైర్‌లెస్‌గా జరుగుతుంది. కానీ మనం నార్మల్‌గా వరల్డ్‌లో ఇంటర్నెట్ ఎలా పాస్ అవుతుంది ఒక దగ్గర నుంచి ఒక దగ్గర అంటే చాలామంది శాటిలైట్ వల్ల అనుకుంటారు. కానీ శాటిలైట్ వల్ల కాదు. వైర్స్ ఉన్నాయి. ఓకే. ఏదైతే కేబుల్స్ అంటామో, వైర్స్ అంటామో, ఆ వైర్ నుంచి ఇంటర్నెట్ అనేది పాస్ అవుతది. ఓకే. ఇప్పుడు కాంటినెంట్ ఏషియా అనే ఒక కాంటినెంట్ ఉంది. ఇంకొక ఆఫ్రికా అనే ఏదో ఒక కాంటినెంట్ ఉంది. ఏదో ఒకటి ఉంది. ఓకే. నాకు అంతగా ఐడియా లేదు. కానీ వేరే వేరే కాంటినెంట్స్ ఏవైతే ఉంటాయో మధ్యలో ఓషన్స్ ఉంటాయి. ఓషన్ లోపల నుంచి కూడా కేబుల్స్ వెళ్తూ ఉంటాయి. ఓకే. అవి ఇంటర్నెట్ పాస్ చేస్తారు. ఓకే. అందులో నుంచి ఆ కేబుల్స్ నుంచి. ఇప్పుడు వరల్డ్ మొత్తంలో ఎలా ఇంటర్నెట్ పాస్ అవుతుంది ప్రతి ఒక్క కాంటినెంట్, ప్రతి ఒక్క ఊరికి అంటే కేబుల్స్ వల్ల. మరి మన దగ్గర కేబుల్ లేదుగా, మనం వైఫై డైరెక్ట్‌గా వాడుతున్నామంటే, మీరు వైఫై పెట్టిస్తున్నప్పుడు కూడా ఫస్ట్ మీ ఇంటికి ఒక కేబుల్ తీసుకొనొస్తారు. ఆ కేబుల్ రౌటర్‌లో పెడితే, ఆ రౌటర్ ఆ నెట్‌ని తీసుకొని వైర్‌లెస్‌గా జనరేట్ చేస్తది. అంతే కానీ ఇంటర్నెట్ వైర్‌లెస్ కాదు. ఇంటర్నెట్ అనేది వైర్ నుంచే వస్తది. ఆ రౌటర్ మనం ఏదైతే టీపీ లింక్ గాని, డీ లింక్ అని కొంటామో అవి వైర్‌లెస్‌గా ట్రాన్స్‌మిట్ అనేది చేస్తున్నాయి మన వైఫైని. ఓకే. సో, ఇప్పుడు మనం అర్థమైంది మనకి మొత్తం వరల్డ్‌లో ఇంటర్నెట్ అనేది కేబుల్స్ ద్వారా వెళ్తుంది. ఓకే. అండ్ మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఏదైతే ఒకటి ఫార్మ్ చేస్తారో దాన్ని ఇంటర్నెట్ అంటాం మనం. ఓకే. ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ కంప్యూటర్స్ ఉన్నాయి. అందులో ఒక స్పెషల్ కంప్యూటర్ ఉంది. ఆ స్పెషల్ కంప్యూటర్ వర్క్ ఏంటంటే అది 24/7 ఆన్‌లోనే ఉండాలి. దాన్ని ఆఫ్ చేయొద్దు. ఇప్పుడు ఇది నా ల్యాప్‌టాప్. నేను ఇలా అంటా ఆఫ్ అయిపోతది. నా ఫోన్ ఉంది ఆఫ్ చేస్తా, సిస్టమ్ ఆఫ్ చేస్తా, లేకపోతే కరెంట్ పోతే సిస్టమ్ ఆఫ్ అయిపోతది. కానీ ఈ స్పెషల్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది అసలు ఆఫే అవ్వదు. ఓకే. అలాంటి స్పెషల్ కంప్యూటర్స్‌ని మనం సర్వర్ అంటాము. ఓకే. సో, ఏదైతే కంప్యూటర్ 24/7 ఆన్‌లో ఉంటదో వాటిని మనం సర్వర్ అంటాము. ఇప్పుడు ఈ సర్వర్ ఎక్కడైతే మనం ఒకవేళ పేరు ఎప్పుడైనా వింటే సర్వర్ అంటే ఏంటి? ఒక స్పెషల్ కంప్యూటర్. ఆ స్పెషల్ కంప్యూటర్ 24/7, 365 ఆన్‌లోనే ఉంటది. ఇప్పుడు ఆ సర్వర్ వర్క్ ఏంటి? వేరే కంప్యూటర్ ఆ సర్వర్‌కి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే డేటా ఇవ్వాలి. ఆ రిక్వెస్ట్‌కి తగ్గట్టు డేటా రిటర్న్ చేయాలి కంప్యూటర్‌కి. ఓకే. ఇప్పుడు దీన్ని కొంచెం మంచిగా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది. నాకేమో బిర్యానీ రెసిపీ కావాలి. ఓకే. బిర్యానీ రెసిపీ కావాలి. నేనేం చేస్తా అంటే ఆ సర్వర్‌కి అడుగుతా. నా కంప్యూటర్ నుంచి ఆ సర్వర్‌ని అడుగుతా నేను. బిర్యానీ రెసిపీ కావాలి అని. ఓకే. నేను అడిగా, రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు ఆ సర్వర్ వర్క్ ఏంటి? సర్వర్ పని మనకు డేటా రిటర్న్ చేయాలి. సో, ఆ బిర్యానీ రెసిపీ తీసుకొనొచ్చి నాకు ఇస్తది. నేను ల్యాప్‌టాప్‌లో చూస్తా. ఓకే. ఇదే వర్క్ సర్వర్‌ది. డేటా ఇవ్వడం. ఇప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని రిక్వెస్ట్ అంటాము. ఏదైతే ఆన్సర్ వస్తుందో అంటే బిర్యానీ రెసిపీ ఏదైతే వస్తుందో దాన్ని రెస్పాన్స్ అంటాము. ఈ సినారియోలో మనం అడుగుతున్నాం కాబట్టి మనం క్లయింట్. సర్వర్ వర్క్ ఏంటి? క్లయింట్‌కి ఆన్సర్ ఇవ్వడం, డేటాని ఇవ్వడం. ఓకే. సో, ఇలా మొత్తం ఇంటర్నెట్ అండ్ ఇవంతా జరుగుతది. ఇప్పుడు నేను ఏదైతే క్లయింట్‌గా నేను ఏదైతే అడుగుతున్నానో సర్వర్‌కి అది ఎలా వర్క్ చేస్తదో చూద్దాం. సో, ఫస్ట్ ఏమవుతది? సో, ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఉంటాము. ఓకే. ఫస్ట్ మనం ఉంటాము. మధ్యలో ఐఎస్‌పీ అని అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అని ఒకళ్ళుంటారు. అండ్ లాస్ట్‌లో ఆ సర్వర్ డిఎన్ఎస్ అంటాము. ఓకే. డిఎన్ఎస్ ఉంటది.
సో ఇప్పుడు ఫస్ట్ నేనేం అడుగుతా అంటే netflix.com అని అడుగుతా. ఓకే. సో నా బ్రౌజర్‌కి తెలీదు. బ్రౌజర్ ఉత్త లైట్. ఓకే. బ్రౌజర్‌కి ఏం తెలీదు. నెట్‌ఫ్లిక్స్ అంటే ఏంటి? గూగుల్ అంటే ఏంటి? అదేం తెలీదు బ్రౌజర్‌కి. ఓకే. సో బ్రౌజర్ ఇప్పుడు ఇంటర్నెట్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం కదా! ఒకవేళ బ్రౌజర్‌కి తెలిసుంటే ఇంటర్నెట్ లేకపోయినా రావాలి కదా! బ్రౌజర్‌కి తెలీదు. సో మనం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి ఈ గూగుల్.com లేదా ఈ నెట్‌ఫ్లిక్స్.com ఏమో డైరెక్ట్‌గా ఐఎస్‌పీ దగ్గరికెళ్తది. ఐఎస్‌పీ అంటే ఏంటి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు నేను జియో వాడుతున్నా అనుకోండి. నా సినారియోలో జియో అనే వాళ్ళు ఐఎస్‌పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు మా ఇంట్లో ఒక వైఫై నెట్వర్క్ ఉంది. నేను ల్యాప్‌టాప్‌లో ఏదో సెర్చ్ చేశా. సో ఏదైతే రిక్వెస్ట్ ఫస్ట్ ఐఎస్‌పీ దగ్గరికెళ్తదో వాళ్ళ దగ్గరికెళ్తది. ఆ వైఫై ఇచ్చే వాళ్ళ దగ్గరికెళ్తది. ఓకే. వాళ్ళు ఐఎస్‌పీ. ఇప్పుడు మనం నెట్‌ఫ్లిక్స్.com అని అడిగాము ఐఎస్‌పీ దగ్గరికి. ఐఎస్‌పీకి కూడా తెలీదు నెట్‌ఫ్లిక్స్.com అంటే ఏంటో. ఓకే. సో అప్పుడు ఐఎస్‌పీ ఏం చేస్తది? డీఎన్ఎస్ దగ్గరికెళ్తది. డీఎన్ఎస్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ సిస్టమ్. ఇప్పుడు ఆ డీఎన్ఎస్ అంటే ఏంటి? ఒక డిక్షనరీ. అంటే నెట్‌ఫ్లిక్స్.comకి ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటది. ఇప్పుడు ఐపీ అడ్రెస్ అంటే ఏంటి? వరల్డ్‌లో ఎన్ని కంప్యూటర్స్ ఉంటే అన్ని కంప్యూటర్స్‌కి ఒక యూనిక్ ఐపీ అడ్రెస్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వరల్డ్ గురించి మాట్లాడితే వరల్డ్‌లో చాలా ప్లాట్స్ అంటాం కదా! ఇప్పుడు మాకు ఒక 1 ఎకర్ ఉందంటే అందులో చిన్న చిన్న ప్లాట్ గజాలు గాని అలా అనుకుంటాం కదా! సో ప్రతి ఒక్క ప్లాట్‌కి ఒక యూనిక్ నంబర్ ఉంటది. మీ దగ్గర ఒక పర్టిక్యులర్ ప్లాట్‌కి ఉన్న యూనిక్ నంబర్ వరల్డ్‌లో మళ్ళీ ఎక్కడ మ్యాచ్ అవ్వదు. అది అంతే ఉంటది కదా! ఇప్పుడు ఆ ప్లాట్ ఖాళీ ప్లాట్ అయినా అవ్వనివ్వండి, బిల్డింగ్ అయినా అవ్వనివ్వండి, స్కూల్ ఏదైనా కానీ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి ఒక యూనిక్ నంబర్ అనేది ఉంటది కదా! మన రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గాని అలా. సేమ్ ఇలానే ప్రతి ఒక్క కంప్యూటర్‌కి ఒక యూనిక్ ఐపీ అడ్రెస్ అనేది ఉంటది. ఐపీ అడ్రెస్ అంటేనే యూనిక్. ఓకే. సో ఇప్పుడు ప్రతి ఒక్క కంప్యూటర్‌కి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్.com అన్నాము. ఆ నెట్‌ఫ్లిక్స్.com కూడా ఎక్కడో అక్కడ ఒక సర్వర్‌లోనే ఉంటది. ఆ సర్వర్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు డీఎన్ఎస్ ఏం చేస్తది? ఓకే. నెట్‌ఫ్లిక్స్.com ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్.comకి మ్యాచ్ అయ్యి ఐపీ అడ్రెస్ ఏముందో చూస్తది. ఓకే. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్.comకి ఒక పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ ఉంది. ఆ ఐపీ అడ్రెస్ తీసుకొని ఐఎస్‌పీకి ఇస్తది. ఎవరు? జియో వాళ్ళకి అనుకుందాం. జియో వాళ్ళేం జేస్తారు? మనకు ఆ ఐపీ అడ్రెస్‌ని తీసుకొనొచ్చి మన బ్రౌజర్‌కి ఇస్తారు. బ్రౌజర్ అప్పుడు అర్థం చేసుకుంటది. అరే! ఈ ఐపీ అడ్రెస్‌కెళ్ళాలా అని. అప్పుడు ఆ ఐపీ అడ్రెస్‌కెళ్ళి ఆ నెట్‌ఫ్లిక్స్.comని తీసుకొనొస్తది. ఓకే. సో, ఇలా ప్రాసెస్ జరుగుతది. ఫస్ట్ మనమున్నాము. మనం ఒక రిక్వెస్ట్ సెండ్ చేసాం ఫేస్‌బుక్ అని. ఫేస్‌బుక్.com అని చేసాము. బ్రౌజర్‌కి తెలీదు ఫేస్‌బుక్.com అంటే ఏంటో. సో, ఆ ఫేస్‌బుక్.com సీదా ఐఎస్‌పీ వాళ్ళ దగ్గరికెళ్తది. అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వాళ్ళకి కూడా తెలీదు. వాళ్ళేం చేస్తారు? డీఎన్ఎస్‌లో వెళ్లి చూస్తారు. డీఎన్ఎస్‌లో వెళ్లి ఫేస్‌బుక్.comకి ఐపీ అడ్రెస్ ఏంటి? అంటే ఫేస్‌బుక్.com ఏదైతే సర్వర్‌లో ఉందో ఆ సర్వర్‌కి ఐపీ అడ్రెస్ ఏంటి అని చూస్తారు. ఐపీ అడ్రెస్ దొరుకుతది. తీసుకొనొచ్చి ఐఎస్‌పీకి వస్తది. ఐఎస్‌పీ వాళ్ళు మనకిస్తారు. మనకంటే మన బ్రౌజర్‌లో ఓపెన్ అవుతది. ఓకే. ఇప్పుడు మీరేం చేయొచ్చంటే నేను నా స్క్రీన్ షేర్ చేస్తా. సో, మీరిక్కడ చూస్తే ఇక్కడ ఒక వెబ్‌సైట్ ఉంది. ఎన్ఎస్ లుక్అప్ అని. ఓకే. ఎన్ఎస్ లుక్అప్ అని. సో, ఇక్కడ మీరెళ్తే మీరు ఆ డొమైన్ నేమ్స్ ఏదైతే ఉందో అవి చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డొమైన్ సెర్చ్ చేస్తా గూగుల్.com అని. ఓకే. సో, ఈ గూగుల్.com అనేది ఒక డొమైన్ నేమ్. ఇక్కడ ఫైండ్ డీఎన్ఎస్ చేశా. ఇక్కడ చూడగానే మీకు ఇక్కడ ఒక ఐపీవీ4 అడ్రెస్ అని చూపిస్తుంది. మీరు దీన్ని కాపీ చేశారనుకోండి. కాపీ చేసి ఇక్కడ సెర్చ్ చేస్తే ఓకే. డస్ నాట్ సపోర్ట్ సెక్యూర్ కనెక్షన్ లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఐపీ అడ్రెస్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి. కానీ నేను ఇక్కడ కంటిన్యూ టు సైట్ మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ గూగుల్.com అనేది ఓపెన్ అయింది. అంటే ఏంటి? గూగుల్.comకి ఈ ఐపీ అడ్రెస్ అనేది లింక్ అయ్యి ఉంది. అలానే మీరు ఏ వెబ్‌సైట్‌కైనా ఐపీ అడ్రెస్ చూడొచ్చు. కానీ ఇవి సెక్యూర్ కాదు కాబట్టి చాలా సార్లు బ్రౌజర్‌లో ఓపెన్ అవ్వదు. సో, ఇది ఇంటర్నెట్ అండ్ మనకు ఎలా అయితే రిక్వెస్ట్ రెస్పాన్స్ వస్తదో ఐఎస్‌పీ గానీ, డీఎన్ఎస్ కానీ మొత్తం స్టోరీ ఇది.